ఈరోజు పప్పు మామిడికాయ ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నాను. ఇది నానబెట్టుకున్నాను ఒక 1 అవర్. మామిడికాయకి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి, నేను మనం కారం వాడం. ఇదిగోండి ఒక చిన్న ఉల్లిపాయ, నిన్నట్లాగే ఒక ఉల్లిపాయ, ఇన్ని పచ్చిమిర్చి, కొంచెం పసుపు. ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నానా, దీంతో 3 గ్లాసెస్ వాటర్ వేస్తాను నేను. ఒక 4 to 5 విజిల్స్ సిమ్లో పెట్టుకోవాలి. చాలామందికి ఎంత మామిడికాయ వేయాలో తెలియదు కాబట్టి దీన్ని ఇప్పుడు సెపరేట్గా బాయిల్ చేసుకుందాం. అప్పుడు పప్పు ఉడికిన తర్వాత ఎంత కావాలో పులుపు అంత యాడ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న కడాయి ఏదైనా తీసుకొని దీన్ని సెపరేట్గా బాయిల్ చేసుకుందాం కొంచెం వాటర్ వేసి. మామిడికాయని సెపరేట్గా ఉడకబెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మెదుపుకోవాలన్నమాట. మెదుపుకున్నాను కదా చూడండి, మరీ ఎక్కువ పేస్ట్ కాదు, అక్కడక్కడ ముక్కలు కనిపించాలన్నమాట. అలాగా సగం మెదుపుకోవాలి, సగం ముక్కల్లాగా ఉంచాలి, ఎక్కువ మెదిపేయకూడదు. ఉడికిపోయింది పప్పు, దీనికి మనం మెదుపుకుంటాం. ఉడకంటే అంత వేసుకుంటాం మనం. నేను కొంచెం వేసాను. మనం ఉడకపెట్టుకున్న ఈ మామిడికాయ ఉంది కదా, ఎంత కావాలో అంత సరిపడా వేసుకోవాలన్నమాట. అలా అయితే అప్పుడు మీకు పులుపు అడ్జస్ట్ అవుతుంది. నేను ఒక గరిటె వేసాను, ఫస్ట్ దాన్ని కలుపుతున్నాను. ఫస్ట్ నేను ఒక గరిటె వేసుకున్నాను కదా, నాకు పులుపు సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం వేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఇదిగోండి చూడండి, ఇంత వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకుంటాను. ఇప్పుడు సరిపోయిందో లేదో చూసుకుని దాన్ని బట్టి నేను సాల్ట్ అడ్జస్ట్ చేస్తాను. రెండోసారి కూడా ఇంకో హాఫ్ గరిట అందులో కలుపుకున్నాను, నాకు ఇంకా పులుపు సరిపోలేదు కాబట్టి ఇది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు నేను మొత్తం ఏదైతే మామిడికాయ ఉడకబెట్టుకున్నానో మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు ఒక్క 2 minutes గ్యాస్ మీద పెట్టి దీన్ని కొంచెం వేడి చేస్తాను. తాలింపుకి కరివేపాకు చాలా. తాలింపుకి నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాను, సో నేను ఒక 15 దాకా తీసుకున్నాను. దీంట్లో వేసి కొంచెం తాలింపులకి వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. తాలింపు ఇప్పుడు డీటెయిల్గా చెప్తున్నాను చూడండి. కొంచెం నేనైతే కోకోనట్ ఆయిల్ వేసుకుంటాను, మీకు ఏది నచ్చితే తీసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలు వేసుకుంటాం, అవి కొంచెం వేగిన తర్వాత మిగిలినవన్నీ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ వచ్చాక అప్పుడు మన ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుంటాం. కొంచెం ఆవాలు, జీలకర్ర వేగిపోయింది అన్నప్పుడు లాస్ట్లోని ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం ఇలా కొంచెం ఎండుమిర్చి వేగిపోయింది కదా, వెంటనే గ్యాస్ ఆపేసిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుంటాం. వేగిపోగానే వెంటనే పప్పు ఉంది కదా, దీన్ని వేసేసుకోవాలి. తిరగబాటు చేసుకోవాలి. అయిపోయింది పప్పు మామిడికాయ. ఇది పప్పు మామిడికాయ ఇలా లెమన్ కలర్లో రావాలి. కారం కానీ వేయడం కానీ ఇంకేమీ మళ్ళీ కొత్తిమీర వేసి గార్నిష్లు ఇవేం అవసరం లేదు. జస్ట్ సింపుల్గా ఇలా చేసుకోండి. పప్పు మామిడికి జీడిపప్పు పకోడీ. చెప్పరా ఎలా ఉందో? బాగుందమ్మా, సూపర్గా ఉంది.